అంత పెద్ద నటుణ్ణి, ఇన్ని కోట్ల మందికి తెలిసిన వాడిని, కోట్లు సంపాదించేవాడిని ఒక పార్టీ పెట్టాలంటే ఎన్ని రకాలుగా నలిగిపోవాలి, ఎన్ని రకాలుగా తిట్లు తినాలి, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడాలి. అలాంటిది ఆవిడ ప్రారంభించిన రోజున బెహన్జీ మాయావతి గారు, ఆవిడ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి కూతురు కాదు, ఇందిరాగాంధీ గారిలాగా, కవిత గారిలాగా కేసీఆర్ గారి కూతురు కాదు. ఆవిడ ఉన్నత కులాల నుంచి వచ్చిన బిడ్డ కాదు, ఆడబిడ్డ కాదు. ఒక సామాన్య బస్తీల్లో పెరిగే ఒక చిన్నపాటి పోస్టల్ క్లర్క్ కూతురు. వెళ్ళి హార్వర్డ్లో చదువుకోలేదేమో కానీ, ఆక్స్ఫర్డ్లో చదువుకోలేదేమో కానీ, జీవితాన్ని ప్రతి ఒక్క జీవితాన్ని, కష్టజీవి జీవితాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకున్న వ్యక్తి. ఎన్ని హార్వర్డ్ పిహెచ్డీలు చేస్తే ఆ జ్ఞానం వస్తుంది, ఎన్ని డిగ్రీలు చేస్తే ఆ జ్ఞానం వస్తుంది. జీవితాన్ని చదివిన జ్ఞానం దేనికి మనం కంపేర్ చేయలేం. అలాంటి మనలాగా యూపీలో ప్రత్యేక పరిస్థితులు, అడుగడుగున ఒక గూండా, బందిపోట్లు, రాజాలు, వీళ్ళందరి మధ్యలో సాంప్రదాయ రాజకీయ కుటుంబాల మధ్యలో కాంశీరామ్ గారి అడుగుజాడల్లో నడుస్తూ ఆయన వెళ్ళిపోయిన తర్వాత, అస్తమించిన తర్వాత ఆవిడ ఒక్కావిడే కూర్చొని ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 4 సార్లు అత్యంత పెద్ద రాష్ట్రమైన మన భారతదేశంలోనే అత్యంత పెద్ద రాష్ట్రమైన అత్యధిక పార్లమెంటు సీట్లు కలిగిన ఉత్తరప్రదేశ్కి 4 దఫాలుగా ముఖ్యమంత్రి అయ్యి, ఆవిడికి ఏమని చెప్పిన, ఆవిడికి మన తెలంగాణ తరపున, ఆంధ్రప్రదేశ్ తరపున, తెలుగు ప్రజలందరి తరపున, దక్షిణాది ప్రజలందరి తరపున బెహన్జీ మాయావతి గారికి మనస్ఫూర్తిగా లాల్ బహదూర్ స్టేడియం నుంచి, తెలంగాణ నుంచి మనస్ఫూర్తిగా బెహన్జీ మాయావతి గారికి నా పాదాభివందనాలు తెలియజేసుకున్నాను.